57వ అధికరణ ఏముంది? ఒకే వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు అని చెప్పేసి ఉంది 57వ అధికరణ. అంటే రాష్ట్రపతిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి తిరిగి మళ్ళీ రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అర్హుడే అన్నారు. సో అలా భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవిని భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు. దీనికి ఎలాంటి నిబంధన, ఎలాంటి పరిధి అనేటువంటిది, ఎలాంటి పరిమితులు అనేటువంటివి లేవు. అదే మనం అమెరికా రాజ్యాంగం తీసుకున్నట్లయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా అధ్యక్ష పదవిని ఒక వ్యక్తి 2 సార్లు మాత్రమే చేపట్టే అవకాశం ఉంటుంది. మూడోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉండదు. ఒక వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని 2 సార్లు మాత్రమే చేపట్టే అవకాశం ఉంటుంది. అందుకే మనకు గతంలో బరాక్ ఒబామా 2 సార్లు అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. మూడోసారి పోటీ చేయలేదు, ఎందుకంటే ఆ రాజ్యాంగం ప్రకారం మూడోసారి పదవి చేపట్టే అవకాశం లేదు. అంతకుముందు జూనియర్ జార్జ్ బుష్ కూడా 2 సార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాడు, మూడోసారి పోటీ చేయలేదు. ఓకేనా? సో రీసెంట్గా మనకు లాస్ట్ టైం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనిచేశాడు. తర్వాత ఆయన మళ్ళీ రెండోసారి కూడా చేపట్టే అవకాశం ఉంది. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో ట్రంప్ మళ్ళీ పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. జో బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఖచ్చితంగా ట్రంప్ పోటీ చేసే అవకాశం కలిగి ఉన్నాడు, జో బిడెన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్కు ఒక్కసారి టర్మ్ అయిపోయింది, ఇంకోసారి పదవి చేపట్టే అవకాశము ఉంది. సో ఇలా మన భారత రాజ్యాంగంలో మాత్రం మన రాష్ట్రపతి పదవిని 2 సార్లే చేపట్టాలి, 3 సార్లు చేపట్టాలని నిబంధన ఏం లేదు. రాష్ట్రపతి పదవిని మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు. అయితే మన రాజ్యాంగంలో కూడా 2 సార్ల కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు అనే నిబంధన చేర్చాలి అని చెప్పి 1961 సంవత్సరంలో రాజ్యసభ సభ్యుడైనటువంటి భూపేష్ గుప్తా రాజ్యసభ సభ్యుడు, కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యుడైన భూపేష్ గుప్తా ఒక ప్రైవేట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాడు. ఏమని అంటే రాష్ట్రపతి పదవిని ఒకే వ్యక్తి 2 సార్లు మాత్రమే చేపట్టాలి అనే నిబంధన మన మౌలిక రాజ్యాంగంలో చేర్చాలి అని చెప్పేసి రాజ్యసభ ఎంపీ కమ్యూనిస్టు పార్టీ సభ్యుడైనటువంటి భూపేష్ గుప్తా ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఈ ప్రైవేట్ బిల్లుకు ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోవడమే కాకుండా ఈ విధంగా సవరణ చేయడం అవసరం లేదు అని చెప్పి అప్పుడు ప్రధాని అయినటువంటి మన జవహర్లాల్ నెహ్రూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటంటే భారత రాష్ట్రపతి పదవి అత్యున్నతమైన పదవి, ఆ పదవి చేపట్టే వ్యక్తులు కూడా ఉన్నతమైన వాళ్ళు. కాబట్టి రాష్ట్రపతి పదవి చేపట్టే ఆ ఉన్నత వ్యక్తులు 2 సార్ల కంటే ఎక్కువ సార్లు చేపట్టకూడదు అని భావించి వారు తప్పుకుంటే సరిపోతుంది, అంతేకాని దీనికి రాజ్యాంగ సవరణ చేయడము అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. అలా ఈ రాజ్యాంగ సవరణ మాత్రము చేయబడలేదు. ఈ ప్రైవేట్ బిల్లుకు ప్రభుత్వం తిరస్కరించడం జరిగింది. ప్రైవేట్ బిల్లును ప్రభుత్వం తిరస్కరించింది. అయితే మనకు 2 సార్లు ఇప్పటివరకు రాష్ట్రపతిగా పనిచేసింది ఒక్కరు మాత్రమే, అతనే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాత్రమే మనకి ఇప్పటివరకు రాష్ట్రపతిగా 2 సార్లు పదవి చేపట్టారు. మూడోసారి కూడా రాష్ట్రపతి అయ్యే అవకాశం రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది పోటీ చేస్తే, కానీ అతను మూడోసారి పోటీ చేయకుండా తను తప్పుకోవడము, ఇలా 2 సార్లు మాత్రమే పనిచేసి తర్వాత మూడోసారి రాష్ట్రపతిగా పోటీ చేయకుండా తప్పుకోవాలి అనే ఒక సాంప్రదాయం తర్వాత పాటిస్తారు అని భావించారు. కానీ ఇది సాంప్రదాయం మాత్రమే, పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఒక వ్యక్తి రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు అనే విషయం మన రాజ్యాంగం ప్రకారం కలిగి ఉంది. తర్వాత 58వ ఆర్టికల్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అర్హతల గురించి పేర్కొంటుంది. సో రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవసరమైన అర్హతల గురించి పార్లమెంటు తగు చట్టం చేసి పేర్కొంటుందండి. పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క అర్హతల గురించి పేర్కొనవచ్చు. ప్రస్తుతము అర్హతలలో మనం తీసుకున్నట్లయితే భారత పౌరులై ఉండాలి, రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి భారత పౌరులై ఉండాలి, జన్మతః భారత పౌరుడై ఉండాల్సిన అవసరం లేదు, భారతీయ పౌరసత్వం పొందినటువంటి విదేశీ సంతతి వాళ్ళు కూడా రాష్ట్రపతి పదవి పోటీ చేయడానికి అర్హులే. తర్వాత 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. అంటే
నాట్ లెస్ దాన్ ఏజ్ ఎట్ ద రేట్ ఏజ్ 36 అనేటువంటిది గుర్తుంచుకోండి. అంటే 36 సంవత్సరాల వయసుకు తగ్గకుండా ఉండాలి. 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థికి. తర్వాత ఒక లోక్సభ ఎంపీగా పోటీ చేసే అభ్యర్థికి ఉండే అర్హతలు కూడా అర్హతలన్నీ కూడా రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థికి ఉండాలి. సో ఇది అర్హతలలో మనకు పేర్కొనబడినటువంటిది. ఇక తర్వాత నెక్స్ట్ వన్, రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క అనర్హతలు, షరతులు, జీతభత్యాల గురించి మనం తీసుకుంటే ఇక్కడ కూడా పార్లమెంట్ చట్టం ప్రకారము ఈ అర్హతలు, అనర్హతల గురించి మరియు రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క షరతుల గురించి ఉంటుంది. సో ముందుగా రాష్ట్రపతిగా పోటీ చేయడానికి ఎవరు అనర్హులు లేదా రాష్ట్రపతిగా కొనసాగడానికి ఎవరు అనర్హులు అని అంటే ఒకసారి ఇక్కడ చూడండి. ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా కొనసాగే వ్యక్తి రాష్ట్రపతిగా కొనసాగడానికి వీల్లేదు. ఒకవేళ రాష్ట్రపతిగా కొనసాగితే తను గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సభ్యత్వం కలిగి ఉంటే ఆ సభ్యత్వాన్ని కోల్పోతారు. లేదా రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి పార్లమెంటు ఎంపీగా ఎన్నికైనా లేదా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నికైనా తన రాష్ట్రపతి పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రపతిగా కొనసాగే వ్యక్తి ఎంపీగా, ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా కొనసాగడానికి వీల్లేదు. తర్వాత ఆదాయం పొందే ప్రభుత్వ ఉద్యోగం పొందరాదు. అది కేంద్రమైనా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోనైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరరాదు. సో రాష్ట్రపతి కొనసాగే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో చేరరాదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయడానికి అనర్హుడు. ఒకవేళ రాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే తన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి. తర్వాత లాభదాయక పదవిని చేపట్టరాదు. రాష్ట్రపతిగా కొనసాగే వ్యక్తి లాభదాయక పదవిని చేపట్టినట్లయితే రాష్ట్రపతి పదవిని కోల్పోవడం జరుగుతుంది. తర్వాత మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రకటించబడరాదు. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి మతిస్థిమితం లేని వ్యక్తిగా ప్రకటించబడినట్లయితే వారు పోటీ చేయడానికి అనర్హులు. తర్వాత దివాలా కోరై ఉండరాదు. రాష్ట్రపతిగా కొనసాగే వ్యక్తి భారతీయ పౌరసత్వం కోల్పోరాదు. ఒకవేళ భారతీయ పౌరసత్వం వదులుకున్నా, భారతీయ పౌరసత్వాన్ని కోల్పోయినా అప్పుడు రాష్ట్రపతి పదవిని కూడా కోల్పోవడం జరుగుతుంది. మరియు ఇతర దేశాలకు విధేయతను ప్రకటించరాదు. ఇతర దేశాలకు విధేయత ప్రకటించరాదు. విధేయతగా ఉండరాదు. విధేయతను ప్రకటించరాదు. ఇతర దేశాలకు రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి విధేయతగా ప్రకటిస్తే తన రాష్ట్రపతి పదవిని కోల్పోతారు. ఇవి అనర్హతలకు సంబంధించిన అంశాల గురించి పేర్కొన్నాయి. ఇక తర్వాత షరతులు. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థికి ఉండేటువంటి షరతులు కొన్ని ఉన్నాయి. సో ఈ షరతులు ఏమిటి అంటే రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ను ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులలో కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. ఆ నామినేషన్ను రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ను ఎలక్టోరల్ కాలేజీలో కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. మరియు మరో కనీసం 50 మంది సభ్యులు బలపరచాలి. ఆ నామినేషన్ను బలపరచాలి. అంటే ఇక్కడ ప్రతిపాదించే ఈ 50 మంది సభ్యులు బలపరిచే కనీసం ఈ 50 మంది సభ్యులు వేరువేరు అయి ఉండాలి. వీరు ఒక్కరై ఉండకూడదు. అనగా రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ను కనీసం ఒక 100 మంది సభ్యులు అటు ప్రతిపాదించడము, ఇటు బలపరచడం అనేది జరగాలి. సో లేకపోతే ఆ నామినేషన్ను ఎన్నికల సంఘం యాక్సెప్ట్ చేయదు. ఇక అంతేకాకుండా రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి తను నామినేషన్ వేసే సమయంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ అమౌంట్ ఎంత అంటే 15,000 రూపీస్. 15,000 రూపీస్ ఆర్బీఐలో కానీ ఎనీ షెడ్యూల్డ్ బ్యాంక్లో కానీ రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి ధరావత్తుగా డిపాజిట్ చెల్లించాలి. అయితే ఈ డిపాజిట్ రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి తిరిగి పొందొచ్చు. ఎప్పుడు అంటే సో మొత్తం పోలైన చెల్లుబాటు ఓట్లలో రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో కనీసం 6% తగ్గకుండా ఓట్లు పొందినట్లయితే రాష్ట్రపతిగా
పోటీ చేసిన అభ్యర్థి తన డిపాజిట్ను తిరిగి పొందొచ్చు, లేదంటే డిపాజిట్ కోల్పోతారు. శాలరీస్. రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి పార్లమెంటు తగు చట్టం చేసి నిర్ణయిస్తుంది, లేకపోతే 2వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా వారి జీతభత్యాలు ఉంటాయి అని చెప్పేసి ఉంది. అయితే రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించిన చట్టమును 1952లో పార్లమెంట్ చేసింది. రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించిన చట్టమును 1952లో పార్లమెంట్ చేసింది. ఈ చట్టమును సవరిస్తూ కాలానుగుణంగా పెంచుకుంటూ వచ్చారు. సో ఇటీవల 2018 సంవత్సరంలో ఈ చట్టానికి సవరణ చేసి రాష్ట్రపతి యొక్క నెల జీతమును పెంచారు. ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క నెల జీతము 5 లక్షలు. రాష్ట్రపతి యొక్క నెల జీతం ఎంత? 5 లక్షలు. ఇది కాకుండా ఇతర అలవెన్స్లు అనేటువంటివి ఉంటాయి. సో నెలకు 5 లక్షల జీతం అంటే సంవత్సరానికి 60 లక్షల జీతం రాష్ట్రపతి పొందుతాడు. ఒక 1 ఇయర్కు రాష్ట్రపతి యొక్క జీతం ఎంత అంటే 60 లక్షలు. నెల జీతం ఎంత అంటే 5 లక్షలు. ఇవి కాకుండా ఇతర అలవెన్స్లు, ఉచిత ప్రయాణ ఖర్చులు మరియు ఉచిత నివాసము, కమ్యూనికేషన్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. రాష్ట్రపతి యొక్క ఈ శాలరీస్ను కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లిస్తారు. కేంద్ర సంఘటిత నిధి నుండి రాష్ట్రపతి యొక్క ఈ శాలరీస్ను చెల్లిస్తారు. అయితే రాష్ట్రపతి జీతమును పెంచే అధికారం మాత్రమే పార్లమెంట్కి ఉంటుంది, తగ్గించే అధికారం పార్లమెంట్కి ఉండదు. ఈవెన్ దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి కొనసాగుతున్నప్పుడు కూడా అందరి జీతభత్యాలను తగ్గించే అధికారం, అందరి జీతభత్యాలలో కోత విధించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. కానీ రాష్ట్రపతి యొక్క జీతంలో కోత విధించే అధికారం మాత్రం పార్లమెంట్కి ఉండదు. ఈవెందో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పుడు కూడా. తర్వాత రాష్ట్రపతి యొక్క అధికార నివాసం. రాష్ట్రపతి యొక్క అధికార నివాసమును రాష్ట్రపతి భవన్ అని చెప్పేసి అంటాం. ఏమంటాం? రాష్ట్రపతి భవన్ అని చెప్పేసి అంటాం రాష్ట్రపతి అధికార నివాసమును. దీనిని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఇది 1912 నుంచి 29 మధ్య కాలంలో కన్స్ట్రక్షన్ చేయబడింది. సో దీనిని బ్రిటిష్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ చేసింది. సో దీన్ని ఆ కాలంలో వైస్రాయ్ భవన్ అని చెప్పేసి పిలిచేవారు. వైస్రాయ్ భవన్ అని పిలిచేవారు. సో ఈ వైస్రాయ్ భవనము 4 అంతస్తులు 340కి పైగా గదులు అనేటువంటివి ఉంటాయి. 300కు పైగా గదులు 4 అంతస్తుల్లో ఈ వైస్రాయ్ భవనం ఉంటుంది. సో బ్రిటిష్ వారి కాలంలో ఈ వైస్రాయ్ భవనం నుంచి విధులు నిర్వర్తించిన ఫస్ట్ వైస్రాయ్ ఎవరు అంటే మనకు లార్డ్ ఇర్విన్. చివరి వైస్రాయ్ ఎవరు అంటే మౌంట్ బాటన్. లార్డ్ ఇర్విన్ నుంచి మౌంట్ బాటన్ వరకు ఈ వైస్రాయ్ భవన్ నుంచే వారు గవర్నర్ జనరల్ విధులు నిర్వర్తించారు. సో ఈ వైస్రాయ్ భవనంనే ప్రస్తుతం మన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి భవనంగా పేర్కొంటున్నాం. సో రాష్ట్రపతి భవనం నిర్మాతలు లేదా వైస్రాయ్ భవన నిర్మాతలు సో ఎడ్వర్డ్ లూటియన్స్, కౌలింగ్ అనేటువంటి ఇద్దరు చీఫ్ ఆర్కిటెక్చర్స్ వైస్రాయ్ భవన నిర్మాతగా పనిచేశారు. అయితే రాష్ట్రపతికి అధికార నివాసమైన రాష్ట్రపతి భవన్తో పాటుగా రాష్ట్రపతి నిలయము అని చెప్పేసి మరొక నివాసం కూడా ఉంది. ఈ రాష్ట్రపతి నిలయము ఎక్కడ ఉంటుంది అంటే మన హైదరాబాదులో ఉంటుంది. సో హైదరాబాదులో రాష్ట్రపతికి విడిది నివాసంగా రాష్ట్రపతి నిలయం అనేది ఉంటుంది. అంటే సంవత్సరంలో కొన్ని రోజులైనా ఈ రాష్ట్రపతి నిలయంలో స్టే చేసి విధులు నిర్వర్తించడం అనేది ఉంటుంది. ఇది రాష్ట్రపతి యొక్క అధికార నివాసము.